నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. డీటెయిల్ చూస్తే పాత బస్తీలో చేపట్టనున్న మెట్రో రైలు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మొగల్పురాలోని రోడ్డు విస్తరణ కోసం సేకరించిన ఆస్తులను కూల్చివేస్తున్నారు. ఇంకా కొన్ని ఆస్తులు సేకరించాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు ముందడుగు వేస్తున్నారు. పాత బస్తీలో మెట్రో రైలు కోసం రహదారి విస్తరణకు సేకరించిన ఆస్తుల కూల్చివేత పనులు మొదలయ్యాయి. అయితే ఎంజీబీఎస్ నుంచి చంద్రయాన్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గంలో దాదాపు 1100 ఆస్తులను సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఇటీవల 34 ఆస్తులకు సంబంధించి 41 మంది యజమానులకు తొలి విడత పరిహారం చెక్కులను కలెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. చదరపు గజానికి 81,000గా పరిహారం నిర్ణయించారు. దీనికి సంబంధించిన యజమానులు పరిహారం చెక్కులను తీసుకుని ఆస్తులను ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేసిన భవనాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు. అయితే ప్రస్తుతం మొగలపుర నుంచి అలీజా కోట్ల మార్గాల్లో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. కొందరు యజమానులు ఆస్తులను ఖాళీ చేస్తున్నారు. మరికొంతమంది ఆస్తుల యజమానులు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం ఆస్తులను సేకరించిన తర్వాత కూల్చివేతలు జరుగుతున్నప్పుడే మెట్రో రైలు పనులు కూడా మొదలుపెట్టేందుకు మెట్రో అధికారులు నిర్ణయించారు. ఆస్తులను సేకరించి పనులు త్వరగా పూర్తయితే పాత బస్తీ వాసులకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. పాత బస్తీలో మెట్రో రైలు నిర్మాణం కోసం రోడ్డు విస్తరణ పనులు అయితే ముందుకు సాగుతున్నాయి. ప్రజెంట్ మనం మొగులుపురాలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇప్పటివరకు సేకరించిన ఆస్తులను అయితే ఇక్కడ కూల్చివేస్తున్నారు. ఇక్కడ కూల్చివేత పనులు అయితే వేగంగా సాగుతున్నాయని చెప్పాలి. అయితే ఆ చంద్రయాన్ గుట్ట నుంచి ఎంజీబీఎస్ వరకు మధ్యలో 7.5 కిలోమీటర్ల మేరకు కూడా ఇంకా దాదాపుగా 1100 ఆస్తులను అయితే సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వివిధ దశలుగా అయితే ముందుకు సాగుతుంది. అయితే ఫస్ట్ ఫేజ్లో కూడా అనివార్య కారణాల వల్ల అయితే ముందుకు సాగలేదు. సెకండ్ ఫేజ్లో దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయితే పనులు అయితే ముందుకు సాగుతున్నాయని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా 31 ఆస్తులకు సంబంధించిన 42 మందికి అయితే కలెక్టర్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. చదరపు గజానికి 81,000గా అయితే పంపిణీ చేశారు. పరిహారం అయితే పంపిణీ చేయడం జరిగింది. కొంతమంది యజమానులు అయితే ఆ పరిహారం ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తానికి మార్చి లోపుగా ఈ ప్రక్రియను అంతా కూడా పూర్తి చేసే దిశగా అయితే అధికారులు అడుగులు వేస్తున్నారు. మరోవైపు కూడా ఒకవైపు ఈ పనులు జరుగుతుంటే మెట్రోకి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టే దిశగా అయితే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.